హాయ్ హలో నేను మీ చంద్ర శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి టేస్టీ పూస లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ పూస లడ్డుకి ఏ మాత్రం శనగపిండి కానీ లేకపోతే పాకం పట్టడం కానీ కారాస్ పట్టడం కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పూస లడ్డు లాంటిది కానీ పూస లడ్డు కాదు. 4 స్పూన్ల నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 2 కప్పుల బన్సీ రవ్వ తీసుకుంటున్నాను. బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వ. మా సైడు నెల్లూరులో గోధుమ రవ్వని బన్సీ రవ్వ అని పిలుస్తాము. చాలా బలమండి ఈ బన్సీ రవ్వ. వర్కింగ్ ఉమెన్స్ అయినా, ఇంట్లో ఎక్కువగా పనిచేస్తున్న ఆడవాళ్ళైనా, ఎవరికైనా సరే వారానికి 1-2 సార్లైనా సరే ఈ బన్సీ రవ్వతో ఉప్మా చేసుకొని తిన్నా కూడా చాలా బలమండి. నెయ్యిలో ఈ బన్సీ రవ్వని బాగా దోరగా వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బన్సీ రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను. పూస ఇంకాస్త మెత్తగా ఉండాలి అనుకుంటే ఇంకొక కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి 1-2 నెలల తర్వాత ఇది పెట్టారంటే చాలా బలమని చెప్తూ ఉంటారు. మా నానమ్మ వాళ్ళు కూడా మాకు రెగ్యులర్గా ఇది పెట్టేవాళ్ళు. నెలలో 2-3 సార్లైనా పెట్టేవాళ్ళు బన్సీ రవ్వతోటి ఉప్మా చేసి. చూడండి, మనం పోసుకున్న వాటర్కి మనకి రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, కరెక్ట్గా చెమ్మ అనేది లేకుండా. ఇప్పుడు దీన్ని పైనుంచి కిందకి ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక బాండిల్ తీసుకొని షుగర్ కరిగించుకోవాలి. ఇక్కడ ఏ కప్పుతో అయితే బన్సీ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు చక్కెర తీసుకుంటున్నాను. 2 కప్పుల చక్కెరకి 1 కప్పు మాత్రమే వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చక్కెరని బాగా కరిగించేసుకోవాలి. పాకం పట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ మనం పోసిన వాటర్కి ఈ చక్కెర అంతా కరిగిపోయి ఆల్రెడీ థిక్గా వస్తుంది. అంతే, అదే సరిపోతుంది. ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్ పాకాలేం పట్టాల్సిన పని ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులో దంచిన యాలకుల పొడి కానీ లేకపోతే 2 యాలకులు కానీ వేసుకొని ఒక్కసారి మరగనిచ్చి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్న లడ్డూలు అచ్చం పూస లడ్డుకి ఏమాత్రం తీసిపోకూడదు కాబట్టి నేను కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. పూస లడ్డు అనగానే మనకి ఫస్ట్ ఈ కలరే గుర్తొచ్చేస్తుంది కదా, అందుకనే ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బన్సీ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కాస్త చల్లారింది కాబట్టి రవ్వ కాస్త విడివిడిగా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా. దీనికోసం నేను షుగర్లో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయని ఇలా స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వడకట్టేసుకుంటున్నాను. ఇదంతా మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి, లేదంటే మనకి అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైనర్తో మొత్తం వడకట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇట్లా ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. అలాగే యాలకులు గింజలు అవన్నీ కూడా వచ్చేసాయి. చాలామందికి పంట కింద యాలకులు గింజలు పడితే నచ్చదు, అలాగే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కూడా పడితే. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ సిరప్ అంతా బాగా ఈ రవ్వకి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం కలుపుతూ ఉండగానే ఇది బాగా థిక్గా తయారవుతుంది. అప్పుడు మనం దించేసుకోవాలి. ఇక్కడ నాకు ఇలా బాగా థిక్గా తయారైన తర్వాత జస్ట్ ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా కావాలంటే ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 20 నిమిషాల పాటు పక్కన వదిలేసామంటే గోరువెచ్చగా అవుతుంది మనకిది. అప్పుడు ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఇలా చేతికి కూడా కాస్త నెయ్యి పోసుకొని మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. మరీ చల్లబడిపోతే రవ్వగా విడిపోతుంది, లడ్డు అవ్వకుండా. కాస్త లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే లడ్డూలు మనకి చేతితోటే చక్కగా ఇలా రౌండ్గా చేసేసుకోవచ్చు. అదే బాగా చల్లారిపోయిందంటే మనకి లడ్డూలు సరిగా రాకపోవచ్చు. మనం ఇంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది బాగా చల్లారిపోయిందంటే. కాబట్టి 20 మినిట్స్ మాత్రమే మనము చల్లారనిచ్చి మనం ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి, లేదంటే మనకి చేతికి అంటుకుంటుంది ఇది. నేనైతే ఇలా అన్ని లడ్డూలు చక్కగా చుట్టేశాను. ఈ లడ్డూలు చుడుతుంటేనే మా వాడు వచ్చేసి నాకు మమ్మీ అని చెప్పేసి మధ్య మధ్యలో తింటూ ఉన్నాడు. లడ్డూలన్నీ చూడండి నెయ్యితోటి ఎంత బాగున్నాయో చూడడానికి, కలర్ఫుల్గా అచ్చం మన స్వీట్ షాప్లో ఉన్నట్టే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది పూస లడ్డు లాంటిది కానీ పూస లడ్డు కాదు. టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది.
2 రోజులకి సరిపడే క్వాంటిటీ చేసుకున్నామంటే బెటర్ అండి. ఎందుకంటే ఇది 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు, కొద్దిగా స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి 2 రోజులకు మాత్రమే చేసుకోవాలి. లేదు ఇంకా కావాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కాస్త గట్టిగా అవుతాయి. అందుకే అప్పటికప్పుడు చేసుకొని తినేస్తే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.